గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. 25కు పైగా వాహనాల్లో రిసార్ట్స్ లోకి వచ్చిన పోలీసులు ఏ క్షణంలోనైనా శశికళను అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మరి కాసేపట్లో ఏ క్షణమైనా కానీ శశికళ ఇక్కడి నుంచి పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనకు అందుతున్న సమాచారం మేరకు సాధ్యమైనంత త్వరగా ఈ రోజుల్లోగా బెంగళూరు కోర్టులోని హాల్ నంబర్ 48లో అశోక్ నారాయణ జడ్జి ఆయన ముందర హాజరుపరచాలని చెప్పి బెంగళూరు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. సో సాధ్యమైనంత త్వరగా బెంగళూరు చేరాలంటే బయలుదేరాలని చెప్పి పోలీసులు కూడా చెప్పడంతో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో శశికళ బయలుదేరడానికి ముందు ఉన్నటువంటి కాన్వాయ్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సాధారణంగా ఏదైనా శశికళ బయలుదేరుతుందంటే ఒక 10 నిమిషాల ముందు నుంచి కూడా జయా టీవీకి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి లైవ్ కార్యక్రమాలు ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఆవిడ ఇక్కడికి రావడానికి ముందు పోలీసులు స్పష్టంగా చెప్పారు, ఈవినింగ్ 4 నుంచి 5 లోగా ఎప్పుడైనా కానీ బయలుదేరాల్సి ఉంటుందని చెప్పడంతో ముందుగానే తాను చేయాల్సినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి, ముఖ్యంగా అధికారులు కాదు ముఖ్యంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలకి ఆవిడ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆవిడ కుటుంబ సభ్యుడు కీలకమైనటువంటి శశికళ తర్వాత పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా టీటీవీ దినకర్ అని చెప్తారు. ఆయనకి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు, ఈ యొక్క సంక్షోభాన్ని సమర్థవంతంగా నడిపించాల్సినటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. టీటీవీ దినకరన్ గతంలో మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన ఫెరా కేసులో ఈ ట్రయల్స్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా మనం భావించవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం అనేక మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇంకా బయట ఉన్నటువంటి పరిస్థితి. ఈ పోలీస్ రిసార్ట్స్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంపు బయట ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఉన్నారు. సో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా శశికళ వెళ్ళేటప్పుడు అక్కడికి వస్తారని కూడా సమాచారం. ఆవిడకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో కాసేపు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. కాసేపు కిందట ఓ పన్నీర్సెల్వం కానీ వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడానికి ఇటువైపు వస్తున్నారు, సంక్షోభాన్ని క్రియేట్ చేయడానికి ఇటువైపు వస్తున్నారని కూడా ఆరోపించడం జరిగింది. అయితే మధ్యలోనే ఓ పన్నీర్సెల్వం వర్గం సంబంధించినటువంటి నేతలు మా పాండ్యన్ కానీ అలాగే మంత్రులు కానీ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని వాళ్ళందరినీ పోలీసులంతా వేరే ప్రాంతాలకు తరలించారు. అక్కడి నుంచి కూడా వదిలివేయడంతో ఓ పన్నీర్సెల్వం గూటికి చేరుకున్నటువంటి వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు. అయితే ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం ఇదంతా పోలీసుల వలయంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ కేవలం ముందు ప్రాంతంలోనే పోలీసులు తక్కువగా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల దాదాపు ఈ రిసార్ట్స్ భారీ రిసార్ట్స్ ఈ చుట్టుపక్కలంతా కూడా ఉన్నటువంటి శశికళకు సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీని అంతా కూడా వాళ్ళు ఖాళీ చేయమని చెప్పారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఓ 100 మందిని పోలీసులు బయటకు తరలించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి చూస్తున్నాం చాలా మంది ఎమ్మెల్యేలు బయటనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎమ్మెల్యేలందరూ ఎక్కడ ఉంటారు? వాళ్ళలో కొద్దిమంది ప్రకటించడం జరిగింది, గవర్నర్ తమకు అవకాశం ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాము అని చెప్పి కూడా ఆ అవకాశం వచ్చిన ఎన్ని రోజులైనా కానీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి మా దగ్గర ఉందని కూడా వాళ్ళు కొద్దిమంది వచ్చి ప్రకటించడం జరిగింది. సో మరి ఏం జరుగుతుంది? శశికళని మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బెంగళూరుకి తరలిస్తే బెంగళూరు కోర్టులో హాజరుపరచాలని కానీ చేస్తే మరి ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం ఎలా ఉంటుంది అన్న దానిపైన ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. చాలా మంది ఎమ్మెల్యేలు ఏదైనా జంప్ అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళకు కీలకమైనటువంటి నేతలు అలాగే వాళ్ళతో ముందస్తు జాగ్రత్తగా సంతకాలు తీసుకున్నటువంటి సెంగొట్టైన ఉన్నారో ఆయనకి ఈ బాధ్యత అప్పచెప్పారు. అలాగే తంబిదురై కూడా వచ్చి మేము మళ్ళీ దీనిపైన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తాము అని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఇది ఒకవేళ దాఖలు చేసినా కానీ సక్సెస్ అయ్యేది చాలా తక్కువ అని చెప్పడం జరిగింది. మరి అన్నాడీఎంకే పార్టీ ఒకవైపు శశికళని అటు బెంగళూరుకు వెళ్తున్న నేపథ్యంలో రివ్యూ పిటిషన్ వేస్తారా లేకపోతే ఏం చేస్తారా అన్నది మరొక అంశంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేత ఎడప్పాడి పళనిస్వామిని ఎన్నుకున్న నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్యేలను తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్తారా లేకపోతే గవర్నర్కి ఇప్పటికే లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ నుంచి పిలుపు కోసం ఎదురు చూసేంత వరకు ఎమ్మెల్యేలని కాపాడుకోవడం ఎలా అన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఏ క్షణమైనా కానీ పోలీసులు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ గోల్డెన్ బే రిసార్ట్ బయట కూడా కొద్దిగా రోడ్డు క్లియరెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అలాగే లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా టైట్నింగ్గా ఉంది. వెహికల్స్ అన్నీ కూడా ఆచితూచి లోపల పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో దిగుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో పోలీసులు
ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి కూడా ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్న దానికి సంబంధించి కూడా ఓ రకమైనటువంటి ఈ గ్రూపులుగా విడిపోయి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి శశికళను బెంగళూరు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. సో ఇక్కడ గోల్డెన్ వే రిసార్ట్స్ లో ఉన్నటువంటి పోలీసులు రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పన్నీర్ సెల్వం. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? దినకర్, స్వాతి, దినకర్, రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలు శశికళ వైపు ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా తన వైపు లాక్కునే ప్రయత్నము తీవ్రంగా చేశారు. ఆ ప్రయత్నాల్లో ఉన్నారు పన్నీర్ సెల్వం అని తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? పన్నీర్ సెల్వం ముందు నుంచి చెప్తున్నారు, తన వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నిర్బంధంగా అటువైపు తీసుకెళ్లి బంధించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆయన ముందు నుంచి ఆరోపిస్తున్నారు. సో ఆయన ఇక్కడికి వచ్చి తన వర్గంలో ఉన్న వాళ్ళని, తనకు మద్దతు ఇస్తున్న వాళ్ళని, తనకు ఫోన్ చేసి ఇక్కడి నుంచి విడిపించమని కోరిన వాళ్ళని తీసుకెళ్లాలని చెప్పి మొదట భావించారు. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా ఆయన ఎక్షన్లైనా వస్తారని చెప్పి టైట్ సెక్యూరిటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన రాకపోవడము, ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు వాళ్ళు మధ్యలో వస్తుండగానే పోలీసులు వాళ్ళని క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఉంది. అయితే ఎమ్మెల్యేలు 30 నుంచి 40 మంది వరకు ఓ పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఉన్నారు. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ కానీ పెడితే ఆ ఫ్లోర్ టెస్ట్లో ఖచ్చితంగా నేను విశ్వాసం సాధిస్తాను, దీనికి కూడా రహస్య ఓటింగ్ కూడా జరిపే యొక్క ప్రపోజల్ కూడా ఆయన ముందు నుంచి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి గవర్నర్కి ఇప్పటికే ఇచ్చారు లేక తన రాజీనామాని వెనక్కి తీసుకుంటున్నాను, అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. మరి ఈలోగా ఆయనకున్న కాన్ఫిడెన్స్ కూడా ఎమ్మెల్యేలు తన వైపే ఉంటారు. అమ్మ ప్రభుత్వాన్ని 4 ఏళ్ల పాటు కంటిన్యూ చేసే కెపాసిటీ తనకే ఉంది కనుక పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మరి ఒకవేళ గవర్నర్ ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఫ్లోర్ టెస్ట్కి అవకాశం ఇస్తే మాత్రం ఎవరైనా ఎమ్మెల్యేలు ఇప్పుడు బయటపడిన వాళ్ళంతా అప్పుడు ఆ ఫ్లోర్ టెస్ట్లో పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతారా అన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది. ప్రస్తుతం అయితే ఏడీఎంకే శశికళ వర్గంలోని నేతలంతా కూడా ఎమ్మెల్యేలను చేజారిపోనీయకుండా ఉండడానికే ముందస్తు జాగ్రత్త చర్యగా ఎడప్పాడి పళనిస్వామి శాసనసభ పక్ష నేతగా ఉండడానికి సంతకాలు తీసుకున్నారు. దానికి సంబంధించి విట్నెస్లు కూడా తీసుకున్నట్టు మనకున్నటువంటి సమాచారం. అయితే 104 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని కూడా వస్తున్నటువంటి సమాచారం. మరి ఫ్లోర్ టెస్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సంఖ్య పెరుగుతుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు. దినకర్, కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్ గూటికి చేరే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ఒకవేళ అదే నిజం అయితే కనుక అప్పుడు పరిస్థితి ఏంటి? రిపీట్. కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్ తో మంతనాలు జరుపుతున్నారు, డిఎంకేలో చేరేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు పన్నీర్ వర్సెస్ పళనిస్వామిగా ఉన్న ఈ సీన్ అంతా కూడా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉందంటారా? దినకర్, అనంతరం ఈరోజు తీర్పు రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఏదైతే శశికళ అధికార పీఠాన్ని ఆమె ఆశకు తిరిగి వదిలినట్టు అయిపోయింది. ఎందుకంటే మనం చూసినట్లయితే